Hey guys, welcome to our YouTube channel. Guess what? Today is Saturday. College undi, but we are going to movie తెలుసా అతడు రీరిలీజ్కి వెళ్తున్నాం. ఎవరంటే నేను, గీత, గీతిక, సత్య, రాము, ప్రవీణ్, పవన్ 7 మెంబర్స్ అనమాట. ఆక్వాకల్చర్ వాళ్ళు, జువాలజీ వాళ్ళు కలిసి మేమందరం అతడు రిలీజ్ మూవీకి వెళ్తున్నాము. 11కి షో అనమాట. సో ఈరోజు సైన్స్ డే, కాలేజ్లో సైన్స్ డే ఉంది. సో మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ తర్వాత సరేలే ఎందుకని చెప్పి వెళ్తున్నప్పుడు కొంచెం అన్నా సమ్వాట్ లైక్ ఆ వైబ్స్ రావాలని చెప్పి మేము మళ్ళీ సివిల్ ప్లాన్ వేసాం అనమాట. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో ఇంట్లో ఎవరు చెప్పలేదు, బట్ వై గోయింగ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ అయితే మేము కాలేజ్కి రిటర్న్ చేయాలి. సో చూద్దాం. నెయిల్ పాలిష్ వేసుకున్నాం. ఓన్లీ ఈ ఫింగర్కే వేసాం. ఈ ఫింగర్కి వీళ్ళ ట్రాన్స్పరెంట్గా వేసాం. జారా పోస్. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. సో మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా అంటే చాలా కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాం, ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట ఆక్వాకల్చర్ వాళ్ళతో. సో లైక్ ఇట్స్ అ గుడ్ ఫ్రెండ్షిప్. సో వీఆర్ గోయింగ్ టు మేక్ అ ఫస్ట్ మూవ్ ఇన్ టు అవర్ ఫ్రెండ్షిప్ రిలేషన్. సో లెట్స్ మేక్ దిస్ బ్లాక్ బస్టర్. సో రెడీ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా ఐడి కార్డ్ ఈజ్ మస్ట్ కాబట్టి నేను కనబడుతున్నాను, హెయిర్ డ్రై అవ్వలేదు. సో ఇప్పుడు వెళ్ళాలి. హ్యాండ్కి కట్ అనేది మ్యాండేటరీ. గైస్ జుట్టు వేసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. ఏంటి గైస్, ఆర్ యూ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ నౌ? ఓకే, నిన్న ఈ కట్టు నేను పిచ్చి పిచ్చిగా కట్టుకున్నానని గ్రూప్లో మెసేజ్, ఎక్కడ ఉన్నారు అంట. ఎక్కడ ఉంటాం? భూమి మీద ఉంటాం, ఇంకెక్కడ ఉంటాం? భూమి మీద ఉండకుండా ఇంకెక్కడ ఉంటాం గైస్. సో నేను ఈ కట్టు నేను పిచ్చి పిచ్చిగా కట్టుకున్నానని చెప్పి పీటీ సార్ వచ్చి ఇలాగే చుట్టేసుకుంటున్నామేంటి, ఎలా పడితే అలా కట్టేసుకుంటున్నామేంటి, సరిగ్గా కట్టుకో, సరిగ్గా చూసుకో అని చెప్పి సార్ కట్టారు గైస్. నాకు అట్టుంటుంది మనతో ముచ్చట. నాకు రావట్లేదు, అంతేనా? మనం కట్టుకోము, మనం చుట్టుకుంటాం. పిన్నెస్ అక్కడ పెట్టాను. సో ఏంటంటే నేను మధ్యలో కొన్ని డేస్ అంటే ఒక 1 month నేను పర్సనల్ రీజన్ వల్ల, అంటే వేరే చోట వర్క్ చేయడం గురించి అని చెప్పి లీవ్ పెట్టాను కాలేజ్కి. సో ఆ టైంలో ఏంటంటే బాగా ఆక్వాకల్చర్ వాళ్ళు, జువాలజీ వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. సో తర్వాత సరే మొత్తం ఓకే ఉంది, కాలేజ్కి వెళ్దాం అన్న టైంకి ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయ్యింది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఐ కుడెంట్ గో టు ద కాలేజ్. సో ట్యూషన్కి అయితే ఏం మానలేదు, వెళ్ళాను. బికాజ్ ఎందుకంటే 3 hours పిల్లలకి ఎగ్జామ్స్ ఒకటి కదా, ఇంకా నేను వెళ్ళాల్సి వచ్చింది. కాలేజ్కి ఐ మిస్డ్ దెమ్ ఎ లాట్ బికాస్ దే ఆర్ ద, అంటే ఫ్రెండ్స్ అంటేనే ఒక బెస్ట్ రోల్ ప్లే చేస్తారు మన లైఫ్లో. ఎయిదర్ దే ఆర్ హీ ఆర్ షీ, మేబీ హీఈస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్, దెర్ ఈజ్ నో జెండర్ ఇన్ ఇట్. సో నేను బాగా మిస్ అవుతూ ఉన్న వాళ్ళని. బట్ ఒకటే అనుకుంటున్నాను గైస్, ఇంకొక 1 year ఉన్నట్టుంది గట్టిగా. సో లెట్ మీ ఎంజాయ్ విత్ దెమ్. సో ఏదైతే ఏదయింది, బ్యాడా గుడ్డా, వాళ్ళతో సమ్టైమ్స్ అట్లా మూమెంట్స్ని అయితే మేము షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంట్లో చెప్తే ఓకే అన్నారు, అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ దెమ్ బికాస్ ఇట్స్ కామన్ కదా. వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. అండ్ ఇలాంటి చిల్పి పని ఒకటి చేశాను కాలేజ్ డేస్లో అని చెప్పుకోవడానికి కూడా ఉంటుందని చెప్పి నేనే చెప్పలేదు. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్దాం. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ ట్రై టు టేక్ అ వీడియో.
అండ్ ఆఫ్టర్నూన్ నన్ను న్యూస్ చదవడానికి రమ్మన్నారు, బట్ నేను సివిల్లో వెళ్తున్నాను, బట్ ఏమవుతుందో తెలీదు. సో మధ్యాహ్నం ఇంకా అన్ఫినిష్డ్ రికార్డ్ ఒకటి ఉండింది, అది ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలీదు. లెట్ మీ సీ దట్. బై గైస్. సో వెళ్ళే ముందు కొంచెంగా మనం టిఫిన్ చేసేసి వెళ్దాము. మా మమ్మీ పొద్దున్న బిర్యానీ వండింది గైస్. అంత పొద్దునే లేచి మా అమ్మ ఎలా వండిందో నాకు తెలీదు, కానీ వండింది. సో మనం తిందాము. సో ఏంటంటే గైస్, ఫ్రెండ్షిప్ అనేది నా లైఫ్లో ఒక 2 ఇట్లా ఈ గ్రాఫ్ నుంచి ఈ గ్రాఫ్ వరకు వెళ్ళినాక కొన్ని కారణాల వల్ల ఇట్లా డ్రాప్ అయిందనమాట. సో అది ఒక ట్రామటైజింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ విచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. అసలు మర్చిపోలేను. లైక్ ఇష్యూస్ వచ్చాయి బయట వాళ్ళ వల్ల ఎవరి వల్ల అనేది. సో ఐ స్టిల్ కేర్ అబౌట్ దట్ పర్సన్ హూ ఐ లవ్ ది మోస్ట్, హూ ఈజ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్ ఎవర్, ఈవెన్ వీ టాక్ ఆర్ నాట్. నాకు అప్పట్లో అంత ఛాన్స్ రాలా, అంటే మాట్లాడుకోవడానికి, కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి, అంత కాలేజ్లోనే అయిపోయింది. సో నిజంగా ఒక ఫ్రెండ్ అనేది ఉండాలి గైస్ ఎవరి లైఫ్లో అన్నా, నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్ లైఫ్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి గైస్ ఎవరి లైఫ్లో ఉన్నా. వాళ్ళ నుంచి మనకి ఎటువంటి బెనిఫిట్స్ రానవసరంలా, వాళ్ళ నుంచి మనకి ఏదో వచ్చేస్తుందనో ఏదో ఇచ్చేస్తామనో, మనకి అటువంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కాదు. వాళ్ళు ఉన్నా లేకున్నా, వాళ్ళతో మనకి ఏదన్నా లాభం ఉన్నా లేకపోయినా, అట్లీస్ట్ లోలో అన్నా హైలో అన్నా పక్కనే ఉండాలి అనుకుంటాం చూడండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్. సో తినేసి వెళ్తాం. గ్రూప్లో మెసేజ్లు వచ్చేసిన ఎక్కడున్నారు, టైం అయిపోతుంది రండి అని. సో ఐ విల్ గో దెన్, బాయ్. సో ఫైనల్లీ మేమైతే థియేటర్కి వచ్చేసాము. సో మేము ఇక్కడ రాజమండ్రి గోకురం బస్ స్టాండ్ దగ్గర ఉన్న సూర్య థియేటర్కి అయితే వచ్చామన్నమాట. సో మేమైతే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, అంటే వెళ్దాం అంటున్నారు, కానీ కాలేజెస్ అవి ఉంటున్నాయి కదా, ఎట్లా వెళ్తాము ఏంటి అన్నట్టుగా ఆగిపోయాం. దట్టు మాకు అప్పుడు ఎగ్జామ్స్ కూడా జరిగాయి అన్నమాట. సో అందుకని ఇంకా తర్వాత మేము ఏం చేసామంటే, సైన్స్ డే అనుకుంటా, మేబీ సైన్స్ డేకి ప్రాజెక్ట్ చేసాం మేము. సో ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోయినాక మాకు ఆ రోజు యాక్చువల్లీ సర్టిఫికెట్స్ మెడల్ ఇస్తామని చెప్పారనమాట. సో ఆఫ్టర్నూన్ కదా ప్రోగ్రామ్ అని చెప్పేసి మార్నింగ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అందరికీ ఒకే రోలో అయితే సీట్స్ బుక్ చేసాము. సో రోజు వెళ్ళిన మూవీ అతడు మూవీ ఏంటంటే, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారనమాట మా గ్రూప్లో. సో నేను కూడా అతడు మూవీని చూశాను, కానీ బిట్లే చూశాను, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది కదా ఫుల్ స్టోరీ అని అయితే నేను చూడలేదన్నమాట. సో ప్రతిసారి బిట్లే చూశాను. అండ్ అంత పని కట్టుకొని రీ రిలీజ్ మూవీకే ఎందుకు అని చెప్పేసి మీరు అనొచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు అంతగా కొత్త సినిమాలు ఏం లేవు, ఉన్నాయి బట్ అంత పాపులర్ హీరోస్వి కాదనమాట. సో సరేలే సరదాగా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా ముచ్చట పడుతున్నారు కదా అని చెప్పేసి మేమైతే రావడం జరిగిందనమాట. సో కాసేపట్ల కూర్చొని వీడియోస్ అవి తీసుకుంటున్నాము. నేనైతే మేము వెళ్ళింది ఎప్పుడు గైస్ మార్నింగ్ వెళ్ళాము, 11 ఆ టైంకి, 11:30కి అనుకుంటా షో. సో ఏమైందంటే మేము కరెక్ట్గా మూవీకి వచ్చేసాము అనుకున్నప్పుడు, ఉండండి చెప్తాను, తిను ప్రవీణ్ తను పవన్, కట్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే గీతిక, రాము, సత్య అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ మా హెచ్ఓడి సార్ కాల్ చేశారు గైస్, ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు, రండి, మీరు ఇంకా ఎందుకు రాలేదు, ఇక్కడ సెమినార్ హాల్ దగ్గర మీకు ఇస్తున్నారు కదా సర్టిఫికెట్స్ అవిను, మీ క్లాస్ వాళ్ళు ఒక్కరు కూడా లేరేంటి, ఎవరినైనా పంపించమని చెప్పు, మేము ముందే చెప్పాం కదా మీకు ఉంటాయని చెప్పేసి అనేసి అన్నారు. సో ఇలాగా పని మీద బయటకు వచ్చాము సార్, ఎవరినైనా నేను పంపిస్తాను లేండి అని చెప్పేసి మా క్లాస్లో ఇంకొక అమ్మాయిని నేను అక్కడికి పంపిస్తే వాళ్ళ చేతికి మా అందరి సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చేసారంట.
సో అట్లా ఇచ్చేసిన తర్వాత తీసుకున్నారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే నా ఇన్స్టాలో నేను కొంతమంది సర్స్ని ఇన్స్టా అకౌంట్ని ఫాలో అవుతున్నాను. అండ్ అలానే వాట్సాప్లో కూడా నా స్టేటస్ అందరూ చూస్తారనమాట. ప్రతి సారు ప్రతి మేడం కూడా చూస్తారు. డిగ్రీ నుంచి మొత్తం ఇంటర్ నుంచి ఉన్న సర్స్ అందరూ కూడా నా ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఏమైందంటే నేను నార్మల్గా వాట్సాప్లో పెట్టాలా, బికాజ్ ఎందుకులే ఇంక అందరికీ తెలియడం అని చెప్పేసి ఇన్స్టాలో పెట్టి మ్యాక్సిమం చూశారు. అండ్ మా ఫ్రెండ్స్ ఏంటంటే స్నాప్లో పంపించారనమాట స్టోరీస్. నేను అంతగా వాడను స్నాప్. సో స్నాప్లో అందరికీ పంపించారు. సో అందరికీ తెలిసిపోయింది ఇంక మేము మూవీకి వెళ్ళామని. సో ఎవరికి అబద్ధం చెప్పి లేదు మేమైతే గుడికి వెళ్ళాము, మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము, అందుకని లేట్ అయింది అని చెప్పేసి అన్నాం. సరే ఇంకెట్లానో సర్టిఫికెట్స్ కోసం రావాలి కదా అని చెప్పేసి మూవీ అయిపోయినాక వెళ్ళామన్నమాట. ఫుడ్ తిందామనుకుంటే ఇంకా టైంలో ఫుడ్ ఏం దొరుకుతుంది గైస్, ఏమీ దొరకలేదు. సో మీల్స్ అన్నా తిందామనుకుంటే అక్కడ మీల్స్ కూడా ఇంకా అంతంత మాత్రంగా ఉంది. సో ఇంకా జ్యూస్ తాగేసి ఇంకైతే క్లాస్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఏంటంటే నేను వాట్సాప్లో జస్ట్ ఒక కలిసి తీసుకున్న ఫోటో పెట్టాను. అది చూసి ఒకసారి అయితే మీకు టెంపుల్లో వేస్తున్నారా కరుణాతుడు మూవీ అన్నారు. నాకు ఇంకా అసలు చాలా రోజు చేశారు గైస్ అసలు ఆ రోజుని. వీళ్ళకి టెంపుల్లో వేస్తారు మూవీ, మనం అంటే థియేటర్కి వెళ్ళి చూస్తాము, వీళ్ళకి స్పెషల్ అతడు మూవీయే వేస్తారు మళ్ళీ టెంపుల్లో అన్నీ చాలా రోజు చేశారనమాట సార్. అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అంటే మూవీ కోర్స్ మూవీ చాలా బాగుంటుంది, బట్ మేము ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం కాబట్టి సో మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో నేను ఒక బ్యాగ్ తీసుకుని వచ్చాను, అందులో వాటర్ బాటిల్ తీసుకొచ్చాను అనమాట. సో వీళ్ళు అన్నారు ఎందుకు కన్నా కాలేజీకి కూడా వెళ్తున్నట్టు బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చావు సిఆర్ అనేసి అన్నారు. నేను అన్నాను సరే చూద్దాము ఎవరు తాగుతారో పీతలాగా, ఇప్పుడు ఏం మాట్లాడను, నేను అప్పుడు మాట్లాడతాననేసి అన్నాను. ఇంటర్వెల్ అవ్వగానే వచ్చారనమాట వాటర్ తాగుదామని చెప్పేసి. సో చెప్తున్నాను నేను నార్మల్గా. సో నేను ఇప్పటికీ కూడా డైలీ కాలేజ్కి ఒక 4 బాటిల్స్ తీసుకుని వెళ్తాను అనమాట. ఎందుకనంటే పీతల్లా తాగుతారు, నార్మల్గా కాదు. ఒకసారి నా వాటర్ అంతా అయిపోయినాక కూడా తర్వాత మేము వెళ్ళి కూలింగ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం అనమాట కాలేజ్లో. సో ఈ సమ్మర్ కదా, సో చాలా అంటే చాలా బాగా హైడ్రేట్ అయిపోతున్నాము. సో డైలీ నేను ఒక 4 బాటిల్స్ కానీ 3 బాటిల్స్ కానీ కూలింగ్ వాటర్ బాటిల్స్ అట్లా పట్టుకెళ్తూ ఉంటానన్నమాట. సో పాపం ఈ పసిపిల్లల కోసం వాళ్ళు అడగలేదు తెమ్మని, బట్ అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ బ్రింగింగ్ అంతే. సో అదనమాట, అలా జరిగింది గైస్ మూవీ. మరి సో అట్లా ఆఫ్టర్నూన్ వెళ్ళి మేము ఆ సర్టిఫికెట్స్ అవి కలెక్ట్ చేసుకొని కాసేపు ఇంకా అట్లాగా కాలేజ్లోనే కూర్చున్నాము. సో అట్లా కూర్చున్న తర్వాత ఇంకా నేను అటు నుంచి అటు ట్యూషన్కి వెళ్ళిపోయాను అనమాట. సో ట్యూషన్కి వెళ్ళినాక మేడం చూసి అడిగారు, కరుణ డ్రెస్ బాగుంది కరుణ, బాగా రెడీ అయ్యావు, ఏంటి స్పెషల్ ఈ రోజు అని అడిగారు. మూవీకి వెళ్ళాను మేడం అని చెప్పాను. ఏ మూవీకి కరుణ అని అడిగారు. అతడు మూవీకి. అదేంటిది ఎందుకు వెళ్ళావు అంటే ఏదైనా స్పెషలా అంటే అలా ఏం లేదు మేడం, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము, సో అందుకనే వెళ్ళామని అంటే, మరి ఎందుకు అతడు మూవీకి వెళ్ళారు, ఇంకా చాలా ఉన్నాయి కదా, మరి అంతా కష్టపడి బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని రిలీజ్ మూవీకి ఎందుకు వెళ్ళారు, ఏదన్నా మంచి కొత్తగా రిలీజ్ అయిన మూవీకి వెళ్ళొచ్చు కదా అన్నారు. సో ఇంకా అప్పుడు ఆ టైంకి ఇంకా అట్లా ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోయాం అనమాట. మేము ఇంకేం ఆలోచించలేదు. సో ఇక్కడ నేను కొన్ని కాంబినేషన్స్ తీసాను అనమాట. సో అది నేను మీకు పెడదామని అంటే కాపీరైట్ వచ్చేస్తుంది, అందుకని నేను ఇంకా ఆ ఆడియో అయితే పెట్టట్లేదు అనమాట. సో అట్లా జరిగింది గైస్ ఆ రోజు. ఇంకా అంతంటే థియేటర్ అయితే చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరు రాలేదు. మేము లిటరలీ సీట్స్ గురించి అయితే చాలా కొట్టుకొని బుక్ చేసాం. ఎందుకంటే డౌన్ బుక్ చేస్తానని అని అన్నారు. అంటే మరి దాని పేరేమిటో తెలియదు మరి నాకు. కిందన బుక్ చేస్తానన్నారు. మేము ఏమన్నామంటే ఏం బాగుంటుంది, కింద అయితే మెడ పట్టేస్తుంది కదా, వద్దు అని చెప్పేసి అన్నారనమాట. సో మేమేమన్నాము పైన చూద్దాము, ఎంత 145 ఎంతో పడింది రేస్ టికెట్, పైన బుక్ చేద్దాము అని చెప్పేసి అన్నాము. కానీ తీరా చూస్తే థియేటర్ మొత్తం ఖాళీయే. అసలు ఎంత ఆడుకున్నారంటే కింద అన్నాము, మీరేం పైన అన్నారు, ఇప్పుడు థియేటర్ అంతా ఖాళీగానే ఉంది, చూసి బుక్ చేయండి అన్నారు. నేను కలగంటాం ఏంటి, రిలీజ్ మహేష్ బాబు మూవీ అంటే మరి ఆ మాత్రం వచ్చేస్తారు జనం అని చెప్పేసి అనుకున్నాము. కానీ థియేటర్ అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా తక్కువ మంది వచ్చారనమాట.
సో ఇంకట్లా జరిగిందనమాట. నవ్వాలి. సో ఇంక సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు తెలుసు కదా, ఆక్వాకల్చర్ ఉంటేనే ఓవర్ యాక్షన్. అంటే అందరూ చెప్పట్లేదు, నేను వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. సో వీళ్ళిద్దరు ఏంటంటే మేడంతో మేము ఫోటో తీసుకుంటామని చెప్పేసి అన్నారనమాట. సో దాని తర్వాత మేము కూడా మేడంతో ఫొటోస్ దిగాం. నేనైతే ఇక్కడ ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఫొటోస్ అవి షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మేడం చెప్తున్నారు, సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏంటి ఎలా ఉంటాయి అని చెప్పేసి కాసేపు మేడంతో మాట్లాడి ఇంకా అర్బన్ స్క్వేర్లో రాముడు సీత ఆడుకున్నాం అనమాట. సో కాసేపు రాముడు సీత ఆడుకొని అట్లాగా లూడో ఆడుకున్నాం, కాసేపు లూడో, కాసేపు రాముడు సీత అట్లా ఆడుకొని చాలాసేపు అయితే కూర్చున్నాము. సో ఇంకా నాకు ఎంతసేపు కూర్చున్నా ఇంక 5 అయ్యేసరికి పరుగు నాకు టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ట్యూషన్కి వెళ్ళిపోవాలి కాబట్టి. సో నేను రాముడేమో నేను చెప్పకుండా వీడియోలు తీసుకుంటున్నానేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు. యాక్చువల్లీ మనకి హనుమంతుడు వచ్చిందనమాట. సో అక్కడ చాలాసేపు కూర్చొని ఈవినింగ్ అయితే అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదా, సో ఏమైనా తినడానికి వెళ్దాము, సో చాలా ఆకలేస్తుందని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో పునుగులు కానీ బజ్జీలు కానీ ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో అందరు తినేసారు, మా పూకి గారికి ఇంకా అవ్వలేదన్నమాట. సో కాసేపు ఆయన గారు తినే వరకు వెయిట్ చేసి తర్వాత అక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ ఏ ఉంటే అవి పెట్టుకొని కాసేపు అయితే ఆడుకున్నాం అనమాట. సో తనే ఇచ్చేది ఐడియా నాకు, ఏంటి నా ఫోటో తీసుకున్న కుటుంబ సాంగ్ పెడతావా ఏంటి అని చెప్పేసి. అది ఫస్ట్ ఎవర్ మూవీ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్రెండ్స్ అయితే ఇట్లా జరిగింది. సో ఇంకా మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.